ఒకవైపున చంద్రబాబు గారు నిన్న జగన్ ఉద్యమం తర్వాతన కేంద్ర పెద్దలతో మాట్లాడటం, మిర్చికి సంబంధించి కొనుగోలు చేస్తామంటూ భరోసా ఇచ్చారు. అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల మీద జగన్ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఎన్సీవీఎన్ గారు అంటే చంద్రబాబు గారు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాలకు పడిపోయిన పరిస్థితి, కొనేవాళ్ళు లేక 10,000కు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి, పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు 1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలకలేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసం వెళ్తున్నట్టు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు. తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరే వాళ్ళ మీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులు మోసం చేస్తున్నారు. మేము 2021లో అంటే 5 ఏళ్ల కింద పెట్టుబడి ఖర్చులు ఎకరాకు 1,00,000 ఉన్నప్పుడు, సాధారణంగా అప్పుడు దిగుబడి ఎకరాకు 20 క్వింటాల పైన ఉన్నప్పుడు, అప్పట్లోనే 5 ఏళ్ల కింద ప్రకటించిన కనీస మద్దతు ధర 7,000 రూపాయలు. గతంలో మీరు ఎప్పుడు మిర్చి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. 5 ఏళ్ల కింద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా ప్రకటించని పంటలకు కూడా రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి పోటీ వాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమే కాదు, ధరలు పెరిగేట్టుగా చూసాం. ధాన్యం కొనుగోలుకు 65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోలుకు మరో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి ఇప్పటికే 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగు ఎకరాకు 1,00,000 అయితే ఇప్పుడు 1,50,000 అయితే మాట వాస్తవం కాదా? మీరు కూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేదు? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సింగ్కి రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చి మోడల్ ధర 20,000 ఉంటే గరిష్ట ధర 27,000 పలికింది. వాస్తవం కాదా? మిర్చి రైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవన శాఖ అధికారి నివేదించిన తర్వాత అయినా మీరేమైనా పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ మిర్చి కొనుగోలుతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దురుక్కుంటారా? గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోని నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? మీ చేతిలో ఉన్న మార్కెట్ ద్వారా కొనుగోలు చేయకుండా ఎప్పుడు మిర్చి కొనుగోలు చేయని నాఫెడ్ కొనాలంటూ లేఖ రాయడం రైతుల్ని నిలువునా మోసం చేయడం కాదా? మభ్యపెట్టడం కాదా? మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15 మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్కి ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులు కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా? మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధర లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా? రైతు కోసం మేము సృష్టించిన మొత్తం వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ నిర్వీర్యం, ఆర్బీకేలో కనీస మద్దతు ధరల పోస్టర్లు అతికించి సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేసే విధానం నిర్వీర్యం, నాణ్యతను ధృవీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తూ బ్లాక్లో అమ్మే పరిస్థితిని నిరోధిస్తూ చేసిన కార్యక్రమం నిర్వీర్యం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబుల వ్యవస్థ నిర్వీర్యం, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెపరేట్ కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ నిర్వహించే వ్యవస్థ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కియోస్కులు పెట్టి రైతులకు తోడుగా నిలిచే విధానం నిర్వీర్యం, 0 వడ్డీ నిర్వీర్యం, పెట్టుబడి సహాయం నిర్వీర్యం, ధాన్యం కొనుగోలు కాకుండా ఇతర పంటల కొనుగోలుకి 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యం, మొత్తంగా ఇలా వ్యవసాయ రంగంలో మేము తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటి నిర్వీర్యం చేశారు. వ్యవసాయం దండగా అన్న మీ ఆలోచన మైండ్ సెట్ మారలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులు మోసం చేస్తున్నారు. 10 ఇందులో మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను చంద్రబాబు గారు. ఎప్పటికైనా తక్షణమే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని అడిగారు.